ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ఉదయకాల ఆరాధనను ప్రారంభించుకుందాము. ఈ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, పరమందున్న మా రక్షక, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. దయగల మా తండ్రి, గడచిన కాలమంతయు నీ రెక్కల చాటు క్రింద మమ్మను భద్రపరిచి కాచి కాపాడి ఈ దినాన ఈ ఉదయకాలమున నీ సన్నిధిలో కొద్ది నిమిషములు మేము మిమ్మును స్తుతించి ఆరాధించి మీ వాక్యమును ధ్యానించబోతుంటుండగా ఈ ఆరాధన అంతటినీ మీరే అధ్యక్షత వహించి ఆది నుండి అంతం వరకు మీరు తోడయుండి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరూ లేచి నిలువబడినట్లుండగా దేవుని నామమును ఘనపరచులాగున తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి మొదటి కీర్తనను పాడుకుందాము. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి మొదటి కీర్తన. అన్ని కాలంబులా నున్నాయే హోవాని నిన్నాదరంబాయో కన్నా తండ్రి వన్నేకే బలుడా నీవే ఉన్నాలోకంబులా నుడుగాక కరుణాసం పన్నాతోనేలు ప్రభుడా సర్వాగ్నం డవు నీవే ఎన్నా శక్యముగాక ఉన్న లక్షణములా సన్నుతించుటకునే చాలు కన్నా తండ్రి పుట్టింపాని వాంచు పోషింపాని వాంచు గిట్టింపాని వాంచు గిట్టింతును వట్టి ఇంపబా త్యుండవాంచు దట్టమైన కృపను దరిచేర్చానాకిచ్చి పట్టాయి నిలచియుండు ప్రభుడా
అందరూ అలాగే లేచి నిలబడి ఉండగా దక్షిణ ఇండియా సంఘ సంక్షిప్త దైవారాధన పుస్తకం నుండి 17వ పుటలో ఉన్నటువంటి ఆరాధనను అనుసరించుదుము. అలాగే ఏసిటిసి దైవారాధన పుస్తకం నుండి 137వ పుటలో ఉన్నటువంటి దక్షిణ ఇండియా సంఘ 2వ ఆరాధన క్రమమును అనుసరించుదుము. దేవుని ఆరాధించుదుము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందును ఎప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు యుగ యుగములకును కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరచినందుకును నిన్ను స్తుతించుచు ఉన్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచు ఉన్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఒప్పుకొలుపు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడవని కుమార్తె అని అనిపించుకుటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము మోకరించి లేదా అలాగే నిలువబడి ఉండి మన పాపములు మనం పరీక్షించుకుందాం. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములు వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీయూ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుష్యులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మును కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకునేటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలుబడి ఉండగా ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా 79వ సంకీర్తన చదువుకుందాము. ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా 79వ సంకీర్తన. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు.
వారు నీ సేవకుల కళేపురములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతుపెట్టు వారెవరునూ లేరు. మా పొరుగువారికి మేము అసహ్యులమైతిమి, మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ నుండునా? మెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి మా పూర్వుల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపపడగలను. నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననివ్వు. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. వారి దేవుడు ఎక్కడనున్నాడని అన్యజనులు పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్టు అన్యజనులకు తెలియబడనివ్వు. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధినికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 నిందను కలుగు చేయుము. అప్పుడు నీ ప్రజలము, మీ మంద గొర్రెలమునైన మేము సదాకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు నప్పుడు గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గునామెన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయనటువంటి లేఖన భాగములు ఏర్పాటు చేయబడిన వారు చదవగా విందుము. For today, our morning devotion, Old Testament lesson has been taken from the book of Ezekiel, chapter 46, verses 1 to 12 verses. I repeat, Old Testament lesson has been taken from the book of Ezekiel, chapter 46, verses 1 to 12. Thus says the Lord God, the gate of the inner court that faces it shall remain closed on the 6 working days, but on the Sabbath day it shall be opened. On the day of the new moon it shall be opened. The prince shall enter by the vestibule of the gate from outside, and shall take his stand by the post of the gate. The priestess shall offer his burnt offerings and his offerings of well-being, and he shall bow down at the threshold of the gate. Then he shall go out, but the gate shall not be closed until evening. The people of the land shall bow down at the entrance of the gate before the Lord on the Sabbaths and the new moons. The burnt offering that the prince offers to the Lord on the Sabbath, there shall be 6 lambs without blemish, and a ram without blemish, and the grain offering with the ram shall be an ephah, and the grain offering with his lambs shall be as much as he wished to give, together with a hin of oil to each ephah. On the day of the new moon
he shall offer a young bull without blemish, and 6 lambs and a ram which shall be without blemish. As a grain offering he shall prove an ephah with the bull, and ephah with ram, and with the lambs as much as wish, together with a hin of oil to each ephah. When the prince enters, he shall come in the by the vestibule of the gate, and he shall go out the same way. When the people of the land come before the Lord at the appointed festivals, however entrance by the north gate to worship shall go out by the south gate, and however entrance by the south gate shall go out by the north gate. They shall not return by a way of the gate by which they entered, but shall go out straight ahead. When they come in, the prince shall come in with them, and when they go out, he shall go out. At the festivals and in the appointed seasons of the grain offering, with a young bull shall be in ephah, and with a ram an ephah, and with the lambs as much as one wishes to give, together with a hin of oil to an ephah. When the prince provides a freewilling offering, either a burnt offering or offerings of well-being as freewill of offering to the Lord, the gate facing east shall be opened from him, and he shall offering his burnt offering or his offerings of well-being as he does on the Sabbath day. They shall go out, and after he has gone out of the gate shall be closed. Reading is end. నేటి ఉదయకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగముగా అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇంతటితో ఈ వాక్య భాగం ఇంత పర్యంతం. ప్రార్థించుదాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీ సన్నిధిలో మేము వాక్యమును ధ్యానించబోతుంటుండగా మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యమును విని మేము ఆ రీతిగా నడుచుకుని భాగ్యమును మా అందరికీ దయచేయమని మీ చేతికి అప్పజెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన మీ అందరికీ మరొక మారు ఈ ఉదయకాల వాక్య ధ్యానములోనికి మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. చదవబడినటువంటి లేఖన భాగములు మనం గమనించినట్లయితే రోమా పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు గల వాక్య భాగమును ఈ దినం ధ్యానించాలని ఆశపడుతున్నాను. రోమా పత్రిక యొక్క పరిచయం మనం గనుక చూచినట్లయితే
అపోస్తులైన పౌలు క్రీస్తు శకం 57లో ఈ పత్రికను రచించినట్లు పండితుల యొక్క అభిప్రాయం. పౌలు రాసినటువంటి 13 పత్రికల్లో కూడా రోమా పత్రికకు అత్యంత విశిష్టమైనటువంటి పత్రికగా పేరు కలది. రోమా పత్రిక మనం చూచినట్లయితే ఫిబే అను ఒక సంఘ పరిచారకురాలు ద్వారా ఈ పత్రిక రచించినట్లు ఇక్కడ పండితులు అభిప్రాయపడుతున్నారు. అదే రీతిగా ఈ పత్రిక యొక్క సముదాయం ఏంటిదని చూసినట్లయితే 4 సువార్తలు కూడా యేసు ప్రభువారి యొక్క బోధనలు, యేసు ప్రభువారి యొక్క మానవ జీవితము ఏ విధంగా ఉంది అని తెలియజేస్తే, మరి ఈ రోమా పత్రిక యేసు ప్రభువారి యందు ఆయన యొక్క అత్యంత త్యాగపూరితమైనటువంటి మరణమును విశేషముగా ఈ పత్రిక తెలియజేసినట్లు మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఒక ప్రశ్నకు జవాబు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి స్టైల్లో రచయిత ఈ పత్రికను రచించినట్లు మనం గమనిస్తాం. అదేవిధంగా ఈ పత్రికలో ముఖ్యమైన పదాలు మనం చూచినట్లయితే దేవుని యొక్క నీతి, అదేవిధంగా క్రైస్తవ విశ్వాసం అనున్నది ఎంత ప్రాముఖ్యమైనదో ఈ పత్రికలో రచయిత పొందుపరచడం జరిగింది. ఈ దినం నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉంటే మనకు లభించేటువంటి స్వాతంత్రం. ఫెయిత్ ఇన్ క్రైస్ట్ త్రూ ఫ్రీడమ్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే తప్ప మనకు మన ఆత్మీయ జీవితము బలపరచుకోనంత స్థితిని ఇక్కడ పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేయుచున్నాడు. ఒక వ్యక్తి యొక్క విశ్వాసపు జీవితము ఏ రీతిగా ఉండాలి? మరి మనందరికీ తెలుసు, రోమా పత్రిక 8వ అధ్యాయము మొట్టమొదట మనం చూచినట్లయితే మనకు అక్కడ కనిపించేటువంటి పదం ఏంటిదంటే కాబట్టి. ఆంగ్లములో వి కాల్ ఇట్ యాజ్ దేర్ఫోర్. సాధారణంగా మనందరికీ తెలుసు, ఏదన్నా కొన్ని జరిగిన విషయాలు ఏమైనా ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యొక్క విషయాలకు కంక్లూషన్ మనం చెప్పేటప్పుడు మనం వాడేటువంటి పదమే దేర్ఫోర్, కాబట్టి. కనుక ఈ రోమా పత్రిక 8వ అధ్యాయంలో మనము ఈ లేఖన భాగం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా 7వ అధ్యాయము మనం చదివి అర్థం చేసుకోవాలి. లేకుంటే ఈ దేర్ఫోర్ అని కంక్లూషన్ అనేది మనకు అర్థం కాకపోవచ్చు. మనం ఈ 7వ అధ్యాయంలో అసలు ఏంటి, దీని యొక్క థీమ్ ఏంటి అని మనం చూసినట్లయితే, మానవ జీవితం అనేది దేవునిలో బలపరిచేటువంటి ప్రక్రియలో ధర్మశాస్త్రం ఏ రీతిగా విఫలమైంది అనేటువంటి ఆ వివరణను అపోస్తులైన పౌలు తన యొక్క ఎక్స్పీరియన్సెస్, తన యొక్క అనుభవాల ద్వారా ఈ పత్రికలో మనకు తెలియజేస్తున్నారు. మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు ధర్మశాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా తన ఆత్మీయ జీవితంలో తాను మరి బలహీనంగా ఉంటున్నాడు అనేటువంటి ఒక సిట్యువేషన్ని, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఈ 7వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అనగా పౌలు భక్తుడు అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోయినప్పుడు తాను భయంకరమైన కార్యాలు చేసినటువంటి పరిస్థితి. మనము ఈ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలంటే 7వ అధ్యాయము 14వ వచనం మనము గమనించినట్లయితే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను.
ఇక్కడ మనం చూసినట్లయితే పాపమునకు అమ్మబడి పాల్ ధర్మశాస్త్రమును అనుసరించినప్పటికీ కూడా ఏ రీతిగా తన స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది, పాపమునకు అమ్మబడేటువంటి ఒక స్టేట్లో పౌలు ఉంటున్నాడని తనను గురించి తాను ఈ వచనంలో చెప్పడం మనం గ్రహించాలి. అనగా లా కెనాట్ చేంజ్ యూ అనేటువంటి ఒక మర్మము మనం ఇక్కడ గ్రహించాలి. 18వ వచనము పార్ట్ బి చివర మనం గమనించినట్లయితే, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. అంటే పౌలు మేలు చేయాలని అనుకుంటున్నప్పటికీ తను చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. లా కెనాట్ ఎనేబుల్ టు డూ గుడ్ ఫర్ అదర్స్. పౌలు అంత గొప్ప ధర్మశాస్త్రంలో అంత గొప్ప నిష్ణాతుడైనప్పటికీ కూడా తను మంచి చేయాలనుకున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది అని తను ఈ వచనంలో తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 21వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. మేలు చేయాలని తనకు ఉన్న కీడు చేయాలన్నటువంటి ఒక తలంపు తనకు ఉంది. అంటే పౌలు ఎన్నో సంవత్సరాలుగా ధర్మశాస్త్రంలో ఢంకా పదముగా అందరికీ మరి తెలియజేసేటువంటి వ్యక్తి అయినప్పటికీ తన యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచనందువలన ఈ స్థితిలో తను ఉన్నాడని ఈ 7వ అధ్యాయంలో మనం గమనించాలి. కనుక ఈ చివర మనం చూసినట్లయితే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అనే ప్రశ్న పౌలు తన మదిలో తాను వేసుకున్నటువంటి పరిస్థితి. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? లా కెనాట్ సెట్ యూ ఫ్రీ. కేవలం ధర్మశాస్త్రము ఉన్నంత మాత్రాన మనము స్వతంత్రుగా అవ్వలేము. పౌలు తన మదిలో ఈ మెదిలినటువంటి ఈ ప్రశ్నకు అర్థం ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, ఖచ్చితంగా యేసు ప్రభునందు విశ్వాసం అనేది మనకు చాలా అవసరమైనటువంటి విషయమని పౌలు ఆ దినంలో రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనము స్టార్టింగ్లోనే పరిచయంలో చెప్పుకున్నట్లు రోమా పత్రిక ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇచ్చేటువంటి స్టైల్లో ఈ రచయిత ఇక్కడ రచించినట్లు, అదేవిధంగా 7వ అధ్యాయంలో పౌలుకున్నటువంటి సమస్యలన్నిటికీ సమాధానంగా జవాబే ఈ 8వ అధ్యాయం మొదట ఆ వచనములు. అందుకే పౌలు భక్తుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, కాబట్టి అన్న పదం అక్కడ వాడబడి ఉన్నది. ఇక్కడ మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయము, యేసు ప్రభునందు విశ్వాసం అన్నది ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది మన జీవితాలలో అనేది పౌలు భక్తుడు ఆనాటి క్రైస్తవులకు తెలియజేయుచున్నాడు. మొదటి 2 వచనములు లేక 3 వచనములు మనం చూసినట్లయితే, లా కెనాట్ కండెమ్, లా కెనాట్ క్లెయిమ్ యూ అండ్ లా కెనాట్ కంట్రోల్ యూ. ధర్మశాస్త్రంలో ఎంతో గొప్ప మన నిష్ణాతుడైనప్పటికీ కూడా పౌలు తన జీవితంలో జరిగే పరిస్థితులను తాను కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఎందువలన అనగా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచనందువలన తన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఈ రీతిగా ఉంది అని తాను చెప్తున్నాడు. ఇటువంటి యొక్క పరిస్థితుల్లో మనం చూసినట్లయితే, శరీరము 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఈ లోకమునకు పంపనారు. అనగా యేసు ప్రభునందు విశ్వాసంలో 2 మర్మములు మనం గ్రహించాలి. మొట్టమొదటి మర్మం ఏంటిదంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం వలన పరిశుద్ధాత్మను మనం పొందుకొని పరిశుద్ధ జీవితమును మనము జీవించుటకు కావలసినటువంటి శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. 2వ మర్మం ఏంటిదంటే,
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట వలన మన పాపములకు క్షమాపణ కలుగుతుందనేటువంటి మర్మము ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 4వ వచనంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి, అనగా మన యొక్క పాపముల నిమిత్తము దేవుడు తన కుమారుని శరీరముగా ఈ లోకానికి పంపినాడు అన్నటువంటి ఆ యొక్క మర్మము మనము ఇది నా జ్ఞాపకం చేసుకోవాలి. తద్వారా మన యొక్క జీవితములలో కలుగునటువంటి పాపములకు క్షమాపణ కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే ఇట్టి స్థితి మనకు లభిస్తుందని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేయుచున్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా విశ్వాసములో సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితి. అయితే పౌలు వలె మనం కేవలం ధర్మశాస్త్రం మీద మాత్రమే ఉంటూ యేసు ప్రభునందు సరైనటువంటి విశ్వాసము ఎంత మాత్రకు కనపరుచుతున్నాము, ఎంత మాత్రం మనం కలిగి ఉన్నాము అనేటువంటి ప్రశ్న మనం ఇది వేసుకోవాలి. 3 వచనములు మనం 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చూస్తే, త్రూ ఫెయిత్ ఇన్ హిమ్ వి గెట్ రికన్సైలేషన్ అండ్ ఫర్గివ్నెస్. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మన యొక్క పాపములకు క్షమాపణ, అట్ ద సేమ్ టైం సమాధానం 2 లభించేటువంటి కృప మనకు దొరుకుతుంది. అనగా క్రైస్తవులుగా మనకున్నటువంటి బాధ్యత ఏంటిదంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. పౌలు ఈ రీతిగా రోమా పత్రిక ద్వారా తెలియజేసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, క్రైస్తవ జీవితాలలో మనకున్నటువంటి విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యత అనేది ఇక్కడ తెలియజేయుచున్నాడు. త్రూ ఫెయిత్ ఇన్ హిమ్ వి రిసీవ్ హోలీ స్పిరిట్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి 18 వరకు కూడా మనం గమనించినట్లయితే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఆత్మ సంబంధంగా బలపడేటువంటి బిడ్డలుగా మనము ముందు కొనసాగుతాం. అదే రీతిగా రోమా పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనములు మనం గమనించినట్లయితే, త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ వి గెట్ ఎనేబుల్డ్ టు బీ హోలీ అండ్ డూ అకార్డింగ్ టు హిస్ విల్. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మాత్రమే మనము ఆయన యొక్క చిత్తానుసారంగా మనము మన జీవితమును బలపరుచుకుంటూ పరిశుద్ధముగా జీవించుటకు మరి సహాయపడుతుందని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేయుచున్నాడు. అనగా ఎన్నో సంవత్సరాలుగా పౌలు ధర్మశాస్త్రంను అనుసరించేటువంటి వ్యక్తి అయినప్పటికీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత తన జీవితము నూతన పరచబడింది అని ఇక్కడ మనకు తెలియజేయుట మనం చూడవచ్చు. కాబట్టి ఈ దినాన మనము ప్రతి దినము మనము మన జీవితాలలో ఏ విధమైనటువంటి విశ్వాసం ఎంత మట్టుకు మనము దేవుని యందలి కలిగి ఉన్నామనేటువంటి వైఖరిని మనము ఈ దినాన పెంపొందించుకున్నటకు మరి ప్రతి ఒక్కరం కూడా ఆయన మరణ పునరుద్ధానములు యందు మనము విశ్వాసం ఉంచుట ద్వారా మన పాపములకు క్షమాపణ కలుగుతుందనేటువంటి ఒక విషయాన్ని ఈ దినాన మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చదవనటువంటి రోమా పత్రిక అనున్నది ఎంతో విశిష్టమైన పత్రిక అయినప్పటికీ మనము దీని యొక్క మర్మమును తెలుసుకోలేనటువంటి స్థితిలో మనము ఉండకుండా ఈ దినం పౌలు భక్తుడు తెలియజేసిన రీతిగా మన విశ్వాసమును మనం కాపాడుకుంటూ ముందుకు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు వగు
మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున విత్తబడినటువంటి వాక్యము ద్వారా మేమందరం కూడా ఆ రీతిగా నడుచుకున్న భాగ్యమును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. గడిచిన కాలమంతయు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ కోవిడ్ బారిన పడకుండా మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వందనములు చెల్లించుచున్నాం. ఏసీటీసీ కళాశాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రిన్సిపల్ అయ్య గారిని, బర్సరాయ్ గారిని, రిజిస్ట్రార్ అయ్య గారిని, చాప్లిన్ అమ్మగారిని, ఫ్యాకల్టీని, నాన్ టీచింగ్ స్టాఫ్ను, స్టూడెంట్స్ను, ఏసీటీసీ క్యాంపస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నూతనంగా నిర్మించబడుతున్నటువంటి మెన్స్ హాస్టల్ సకాలములో మీరు దానిని నిర్మించుటకు కావలసినటువంటి వనరులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ 2022వ సంవత్సరంలో సెకండ్ సెమిస్టర్లో మరి ఫిబ్రవరి మాస చివరి దినాలలో మరి కొన్ని దినములలో మేము లెంట్లో ప్రవేశించబోతుండగా విశ్వాసంలో మేము ఏ రీతిగా ఉన్నామనేటువంటి ఒక ప్రశ్నను మీ దినాన మేము వేసుకుని మా విశ్వాసమును క్రైస్తవ జీవితంలో దినదినము అభివృద్ధి పంచుకునే భాగ్యమును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మొన్నటి దినమున మా బీడీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి డానియల్ అన్న యొక్క ఫాదర్ మీ యందు నిద్రించి ఉన్నారు కనుక వారి యొక్క కుటుంబమునకు కావలసినటువంటి ఆదరణను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా కళాశాల అంతటినీ తండ్రి మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అందినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పింపుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయినవి తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సమాధానము మనందరికీ తోడైండి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనములు.